నేషన్ సర్వే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్కే ఎక్కువ కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు, కేంద్రంలో మోదీ మరొకసారి రాబోతూ ఉన్నారు అంటూ ఈ సర్వేని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు స్వాగతిస్తూ ఉంటే లేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఎన్నో సర్వేలు చూసాం, సర్వేలతో మాకు పని లేదు అని చెప్పేసి. సో ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సర్వే ఏదైనా ఒక రాజకీయ అంచనాని ఇస్తుంది. అది సరి కావాలని రూల్ ఏమీ లేదు, సరి కాకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాము, కొన్ని సర్వేలు హంగన్నాయి, కొన్ని సర్వేలు మెజారిటీ అన్నాయి, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కూడా మెజారిటీ ఇచ్చాయి. కానీ అల్టిమేట్గా ఏం జరిగిందో మనం చూసాం, కాంగ్రెస్. అందువల్ల సర్వేలు అనేది ఏ సర్వే చేయకుంటే నేను 66 సీట్లు వస్తే కాంగ్రెస్కే చెప్పాను. అది ఎన్నికలు అయిన రోజే చెప్పాను. సరిగ్గా 65 వచ్చాయి, 64+1. మరి నేను చెప్పింది నాకేం దివ్య దృష్టి లేదు కదా. అందువల్ల సర్వేలైనా రాజకీయ విశ్లేషణలైనా లేదు రాజకీయ పార్టీల అంచనాలైనా ఇవన్నీ ఏవి తప్పనిసరిగా ప్రజల మూడ్ను క్యాప్చర్ చేస్తాయన్న గ్యారంటీ ఎవరు లేరు. బట్ డెఫినెట్గా ఒక డైరెక్షన్ను కొంత తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 3 సర్వేలు చూస్తే మనకు దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ బలం పెరుగుతుంది, కానీ సరిపోదు అనేది దేశంలో ఉన్న జనరల్ మూడ్. అది మీకు చివరి వరకు ఏం మార్పు అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు చివరి దశలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది. అసలు కాంగ్రెస్ ఆ స్థాయిలో ఉంటుందని ఎవరు ఊహించారు. హుజూర్ నగర్లో ఓటమి, నాగార్జున సాగర్లో జానారెడ్డి స్థాయి నాయకుడు ఓటమి, జేహెచ్ఎంసీలో 2 సీట్లకు పరిమితం, హుజూరాబాద్లో 3000 ఓట్లే వచ్చాయి, మీకు దుబ్బాకలో 3వ స్థానానికి పరిమితం, మునుగోడులో 3వ స్థానానికి పరిమితం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అధికారంలోకి రాగలిగారు. సో అందువల్ల రాజకీయాల్లో క్రికెట్లో చివరి బంతి వరకు కూడా మనము ఖచ్చితమైన అంచనాకు వేయలేము. కానీ ఇవాళ దేశంలో బీజేపీ ఎన్డీఏకు ఆధిక్యత కనబడటానికి కారణాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ కొంత రివైవ్ అయినప్పటికీ అదే సమయంలో దెబ్బతింటుంది. ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో రివైవ్ అయింది, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఓడిపోయింది. కనీసం 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ కొంత పెరిగింది, కానీ మోడీ ఇమేజ్తో పోలిస్తే కంపారిజన్ లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పెరిగిన కొంత రివైవ్ అవుతున్న మాట నిజం, కానీ టూ ఫార్ బిహైండ్ బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్ల ఓవరాల్గా బీజేపీ తన ఆధిక్యత నిలుపుకోవటానికి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. సో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి బలమైన ఛాలెంజర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇక ఎవరైనా రానియండి ఈయన మాత్రం పోవాలి అనే భావన ఉంటే తప్ప ఈ ప్రభుత్వం పోవాలి, ఎవరన్నా రాని, వచ్చినాడు ఎవరన్నా కానీ అనేటువంటి భావన ప్రజల్లో రావాలి. ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ అనేక రకాల వ్యూహాల్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకటి, తన అంబుల పొదిలో ఉండే సాంప్రదాయ అస్త్రం, నమ్మిన అస్త్రమైనటువంటి హిందుత్వను చాలా బలంగా ప్రయోగిస్తుంది. అందుకే 2024 ఎన్నికలకు ముందు ఆలయం పూర్తి కాకపోయినా రామ మందిరాన్ని ప్రారంభించారు. ఆ రామ మందిర ప్రారంభంలో నరేంద్ర మోడీని పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. రామ మందిరము హిందూ మత ఆధ్యాత్మిక గురువుల చేతుల మీదుగా కాకుండా భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉంది. గర్భగుడిలో కూడా ప్రవేశించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలే. మీరు ఎక్కడా పూజారులో లేకుంటే పురోహితులో హిందూ ధర్మ పండితులు కాదు. మీకు ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకైన మోహన్ భగవత్. సో 4 బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు లోపల ఉన్నారు, 4 శంకరాచార్యులు బయట ఉన్నారు. సో అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, సో ఎవరు ఉండాలే వాళ్ళు లేరు, ఎవరు రాజ్యం వ్యవస్థకు ప్రతినిధులైన వారు దూరంగా ఉండాలో వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల హిందుత్వను పూర్తి స్థాయిలో ప్రయోగిస్తున్నారు, ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. ఇవాళ ఇండియా కూటమిని బలహీనపరుస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియా కూటమి సహింకృత అపరాధాలు కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. సో నితీష్ కుమార్ ఇటువైపు వచ్చాడు, ఆర్ఎల్డీ వస్తుంది, అలా ఇండియా కూటమి బలహీనపరుస్తున్నారు. అలాగే గతంలో కోల్పోయిన మిత్రుల్ని దగ్గరకు తెస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి చూస్తే
శిరోమణి అకాలీదళ్, శివసేన, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, ఇలా అనేక ఏఐఏడీఎంకే ఇలాంటి అనేక మిత్రుల్ని కోల్పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క మిత్రుల్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటుంది. జేడీయూను తిప్పుకుంది, శివసేనను చీల్చి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకుంది, ఎన్సీపీని చీల్చి ఒక వర్గాన్ని తీసుకుంది, జేడీఎస్ను కలుపుకున్నది, ఇప్పుడు ఆర్ఎల్డీని కలుపుకుంటోంది, తెలుగుదేశాన్ని కలుపుకుంటోంది. సో అందువల్ల మళ్ళీ యూనియన్ అంటే రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏ 3 ఇది రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్. ఎన్డీఏ 1తో పోలిస్తే ఎన్డీఏ 2 కుంచుకపోయింది, కానీ ఎన్డీఏ 3ని మరింత విస్తృతమైన రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్గా చేస్తున్నారు. మోడీ ఇమేజ్ను భారీ ఎత్తున పెంచుతున్నారు. మన రామ మందిర నిర్మాణప్పుడు కూడా చూసాం. ఫోటో షూట్ను తలపించే రీతిలో నరేంద్ర మోడీ సౌత్ ఇండియన్ టెంపుల్స్కు వెళ్ళి రావడము, ఒక్కడే వెళ్ళడం, అసలు భద్రత లేదు, ఎవరు లేరు అన్నట్లుగా ఫోటోస్ ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఆ ఫోటో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ఒక్కడు దేవుని దగ్గరికి ఎలా పోయేస్తున్నాడు చూడు అనే భావన కలిగేలా ఫోటోస్ తీశారు. అలా ఉంటుంది ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ వద్ద ఇంత సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ జాగ్రత్త పడ్డారు. అంటే కంప్లీట్ ఫోకస్ నరేంద్ర మోడీ పైన పడేలా. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, లాభార్థీలను ఏకం చేసి లాభార్థీ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇలా సామధాన భేద దండోపాయాలు వినని వారిపైన ఈడీ ప్రయోగం జరుగుతుంది. ఏమైనా సరే లోపలేశారు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేస్తారంటున్నారు. ఇలా ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల సహజంగానే బీజేపీకి ఆధిక్యత ఉంది. అదే నీకు ఇండియా టుడే సర్వేలో మనకు క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అండ్ టీడీపీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ సర్వే ప్రకారం 17 సీట్లు అనుకుంటాను కదా టీడీపీకి ఇచ్చారు. 17 టీడీపీ, 8 సీట్లు వైసీపీకి ఇచ్చారు. అంటే బహుశా టీడీపీ అంటే అందులో జనసేనకు కూడా వస్తుంది. దానికన్నా సిగ్నిఫికెంట్ ఏంటంటే 45% టీడీపీకి ఓటింగు, 7% జనసేన, అంతే కదా, కలుపుకుంటే 52% అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు 41% అవుతుంది. ఇట్స్ ఎ మ్యాసివ్ గ్యాప్. ఇది 11% ఓట్ల తేడా. సో డెఫినెట్గా టీడీపీ జనసేన కలిస్తే అరిథమెటికల్ అడ్వాంటేజ్ వస్తుందన్న నిజం. కానీ మరి ఈ స్థాయిలో వస్తుందా అంటే పెద్ద ఎత్తున జగన్ పట్ల వ్యతిరేక ప్రభంజనం ఉంటే తప్ప 11% గ్యాప్ రాదు. 11% గ్యాప్ అంటే మీకు తెలంగాణలో 2% గ్యాప్తోనే కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. మీకు కాంగ్రెస్ సిపిఐ కలిపి బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. అయితే అఫ్కోర్స్ ఇక్కడ ఒక చేంజ్ ఉంది. తెలంగాణలోమో థర్డ్ పార్టీ కూడా ఉంది. అందువల్ల కంపారిటివ్లీ నీకు సీట్ కన్వర్షన్ తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనైనా పోలరైజ్డ్ బ్యాటిల్ అంటే అటువైపు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి కలిస్తే ఇప్పుడు బీజేపీ. సో అందువల్ల ఈ పోలరైజేషన్లో 51% అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన విజయంతో పోల్చగలిగిన విజయం అది. అదే జరిగితే మరి భారీగా టీడీపీ, జనసేన సీట్లు 100 మళ్ళీ వైసీపీ సాధించిన 150 రావాలి. సో ఇప్పటికి కూడా 25 అంటే నియర్లీ 70% పార్లమెంట్ సీట్లు. 70% పార్లమెంట్ సీట్లు అంటే మీకు 125 సీట్స్ అని రావాలి. సో అది స్టిల్ ఇంకా డిసైడ్ అయిన అంశంగా కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయనేది నిజం. వైసీపీ సీట్లు తగ్గుతాయి అనేది గ్యారంటీగా నిజం, అందులో అనుమానం లేదు. కానీ ఎంత తగ్గినా కూడా ఈ స్థాయిలో తగ్గుతాయా? ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రభావం చాలా బలంగా ఉంది. అందులో కొంతమంది తమకు రాలేదన్న భావన ఉండొచ్చు. ఇప్పుడు ఆటో వాహన మిత్రులు, ఆటో యజమానులకు వస్తుంది తప్ప ఆటో డ్రైవర్లకు రాదు. మగ్గాలకు ఇచ్చే దాంట్లో యజమానులకు వస్తే తప్ప చేనేత కార్మికులకు రాదు. సో ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సంక్షేమ పథకాల ప్రభావము మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే తెలంగాణలో లాగా మీకు రైతు బంధు ధనిక రైతులకు కూడా ఇస్తున్నారన్న కంప్లైంట్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎకరాలతో సంబంధం లేకుండా రైతుకి ఇస్తున్నారు. అలాగే అక్కడ కౌలుదారులకు ఇవ్వలేదు. ఆ డైమెన్షన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కానీ ఇక్కడ లాగా దళిత బంధు, అలాగే డబుల్ బెడ్రూమ్ లాంటి సెలెక్టివ్ స్కీమ్స్ లేవాడ. సెలెక్టివ్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హర్ట్ బర్న్ ఉంటుంది. ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే. ఇప్పుడు దళిత బంధు గ్రామంలో ఇద్దరికి వస్తే ఆ 2 కుటుంబాల వాళ్ళు ఎంత ఓటేస్తారో తెలియదు, కానీ 200 దళిత కుటుంబాలకు కోపం వచ్చేస్తుంది. అలాగే రైతు బంధు 2 ఎకరాల రైతుకు
రైతు బంధు వస్తే ఆనందపడు కన్నా తన కళ్ళ ముందు పంటే పండించని కౌలు పొందుతున్న 20 ఎకరాల రైతుకు ఎలా వస్తుందన్న బాధ ఈ రైతులు ఉంది. 3/2 లెస్ దెన్ 5 acres ఉన్న వాళ్ళే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. సో అందువల్ల ఆ డిఫరెన్స్ ఆ స్కీమ్స్లో ఉండే సెలెక్టివిటీ వల్ల ఈ ఛాలెంజ్ వచ్చింది. మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఓటేసారో లేదో తెలియదు, కానీ రాని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఓటు వేయలేదు. కానీ మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఈ సంక్షేమ పథకాల సెలెక్టివిటీ అన్న సమస్య లేదు. ఉన్న మేరకు లార్జ్లీ యూనివర్సల్ స్కీమ్స్. కానీ అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, మా ఇన్ఫ్లేషన్, అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి, అలాగే చెత్త మీద కూడా పన్నేశారు. ఒక చేయితో ఇచ్చారు, ఇంకో చేయితో ఇవ్వలేదు అన్న భావన కూడా బలంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పథకాలు పెడతాడు కదా, ఎవరైనా ఆపుతారా? ఇక్కడ తెలంగాణలో కూడా జరిగింది. ఏం బీఆర్ఎస్ కేసీఆర్ ఇస్తాడా, కాంగ్రెస్ ఇవ్వదా అని. అక్కడ చంద్రబాబు నాయుడు ఏ మేరకు అమలు చేస్తాడన్న అనుమానము ఒక సెక్షన్లో ఉంది. అదే సమయంలో తెలుగుదేశం అనుకూల వైసీపీ వ్యతిరేక వర్గాల్లో ఏం చంద్రబాబు నాయుడు చేయడన్న భావన కూడా ఉంది. 2 రకాల భావనలు ఉన్నాయి. తర్వాత డెవలప్మెంట్ జరగలేదన్న భావన చాలా బలంగా ఉంది. అది యూనివర్సల్ ఫినామినన్. సో అందుకే అసెంబ్లీలో కూడా దాన్ని ప్రస్తావించి ఇటీవల జగన్ మాట్లాడాడు. సో ఆ రకమైన అంశం ఉంది. ఇక విశాఖ రాజధాని అన్న ప్రభావం ఉంటుందని అనుకోను పెద్దగా. అంటే అక్కడ ప్రజలు రాజధాని మాకు వస్తుంది కదా అని బ్రహ్మరథం పట్టణ అంచనా. ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ సీట్లు తగ్గుతాయి. అంటే విశాఖను అక్కడికి రాజధాని తరలిస్తామని చెప్పినా కూడా ఉత్తరాంధ్రలో వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు రావు, ఎన్ని తగ్గుతాయి చెప్పలేను. కానీ దక్షిణాంధ్రలో డెఫినెట్గా టీడీపీ జనసేన కలయిక, సామాజిక సమీకరణ, కాపు ఓట్లో వచ్చే షిఫ్టు, అలాగే అమరావతి ప్రభావము, పట్టణాల్లో ఉండేటువంటి అభివృద్ధి లేదన్న వ్యతిరేకత, ఇవన్నీ వెరసి వైసీపీకి గట్టి పొట్టిస్తాయి. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి తీసుకోండి, చాలా క్లియర్గా అరిథమెటిక్ డిసడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుంది, అరిథమెటిక్ అడ్వాంటేజ్ టీడీపీ జనసేనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొన్ని సీట్లలో 20%, 15%, 25% కూడా జనసేన ఓటింగ్ ఉంటుంది. రాష్ట్రం అంతా 7% ఉండొచ్చు, మీకు రాయలసీమలో 2% కూడా ఉండొచ్చు జనసేన. కానీ ఉన్న ఓటింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో మండపేటలో 20% ఓటింగ్ ఉందని మీకు పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో అందువల్ల ఈ కలయిక అరిథమెటిక్ అడ్వాంటేజ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు వాటి సరిహద్దుల్లో ఉన్న అటు వైజాగ్ కానీ ఇటు కృష్ణా కానీ ఈ సరిహద్దు జిల్లాలపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే కానీ అదే సమయంలో వైసీపీ వెనకాలన్న బలమైన సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, ఓవర్వేమింగ్గా రెడ్డీస్ వైసీపీకి ఓటేస్తున్నారు. సో అందువల్ల ఇండియా టుడే సర్వే ఏకపక్షంగా టీడీపీ జనసేనకు అధికారం అని చెప్పినా స్టిల్ ఇంకా అన్డిసైడెడ్. కానీ దాని డైరెక్షన్ మాత్రం నిజం. అంటే వైసీపీ బలం తగ్గుతోంది అన్న సర్వే ఇచ్చిన డైరెక్షన్ నిజం. అది ఎంత తగ్గింది, ఈ స్థాయికి పడిపోయి అధికారమే మార్చేంత స్థితిలో ఉందా లేదా అనే స్టిల్ అన్ అన్డిసైడెడ్ క్వశ్చన్ లాగా కనబడతాయి. రైట్ సార్, తగ్గుతుంది కానీ అది 88 మ్యాజిక్ ఫిగర్ కంటే తగ్గుతుందా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ సీ ఓటర్ సర్వేకి సంబంధించి గతంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఫేవర్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లుగా ఆ ఫిగర్స్ వచ్చాయి సార్. కానీ ఫస్ట్ టైం ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వైసీపీకి వ్యతిరేకంగా ఉంది ఈ సర్వే. బలం ఉంటే పొత్తులు ఎందుకు, దూషించిన పార్టీనే చంద్రబాబు నాయుడు దేబరిస్తున్నారు అంటూ సజ్జల కామెంట్ చేస్తూ ఈ సీ ఓటర్ సర్వేకు ఎంత విశ్వసనీయత ఉందో గత సర్వేలే నిదర్శనం అని కూడా కామెంట్ చేశారు సార్. సో అది ఎవరైనా అంతే చేస్తారు. ఇప్పుడు ఇదే సర్వే తెలంగాణలో వచ్చినప్పుడు కూడా కేటీఆర్ అదే అన్నారు కదా. సో ఈ సర్వేలు ఏముంది, కర్ణాటకలో తెలంగాణలో 2018లో మీకు మహాకుండం గెలుస్తుందని చెప్పారు, ఏమైంది అని. సో సర్వేల విషయంలో రాజకీయ పార్టీల స్పందన, ఏ పార్టీ అయినా ఏ సర్వేను తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ వ్యతిరేకంగా ఇంకో రకంగా ఉంటారు. అది సహజం కూడా. ఉండకపోతే ఏం చేస్తారు, కరెక్టే సర్వే మేము ఓడిపోతాం అంటారు ఎవరైనా. సో దానికి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటే బలం ఉంటే పొత్తులు ఎందుకు అని అన్నారు. ఇలా నరేంద్ర మోడీకి బలం లేదని సజ్జలు చెప్పగలడా? బీజేపీకి దేశంలో బలం లేదని చెప్పగలడా? మరి బీజేపీ ఎందుకని జేడీఎస్ను కలుపుకుంది, జేడీఎస్ను తిప్పుకుంది? తెలుగుదేశం పార్టీకి తలుపులు మూసేశామని చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహం ఉన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బడ్జెట్లో కేంద్రాన్ని ప్రశంసించినా కూడా ఎందుకు మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది? సో అక్కడ ఉత్తరప్రదేశ్ లాంటి సీట్ రాష్ట్రంలో
80 సీట్లలో 60-70 సీట్లు గెలుచుకోగలిగే సత్తా ఉన్న బీజేపీ ఆర్ఎల్డీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది అంటే అర్థం ఏంటి? బలము ఉండడము ఉండకపోవడం వల్ల పొత్తులు పెట్టుకుంటారంటే మరి నరేంద్ర మోడీ బీజేపీ ఎవరితో పొత్తులు పెట్టుకోకూడదు? మరి సజ్జలు చెప్పగలడా మోడీకి బలం లేకనే అందరితో పొత్తులు పెట్టుకున్నాడు? ఒక్క మాట అనవానండి. సో ఈ టీడీపీతో కలిసినా అన్నాడు. ఎందుకంటే పొరపాటు ఎవరు మ్యాక్సిమం అంటే పురంధరేశ్వర్ దాటిపోరు. పురంధరేశ్వర్ని విమర్శించడం తప్ప మోడీ అమిత్ షాల పైన ఈగ కూడా వాళ్ళని ఇద్దరు కలిసి ఒకవేళ ఏదైనా ఈగ వాలే పరిస్థితితో ఒకవైపు బ్యాట్ పట్టుకొని దోమ వాలే పరిస్థితి వస్తే ఒకవైపు బ్యాట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు బ్యాట్ పట్టుకొని పవన్ కళ్యాణ్, మరోవైపు అంతకన్నా పెద్ద బ్యాట్ పట్టుకొని జగన్ వస్తారు. సో అందువల్ల దోమ ఎక్కడ వాళ్తుంది ఇక మోడీ పైన? అది సాధ్యమే కాదు. ఎక్కడైనా పాపం శనివులు ఉండి అటు హాయ్ హాయ్ దోమ మీరు బ్యాట్ తీయండి అంటే ఎవడు పట్టించుకోవాలి? సో అది జరగబోయే పరిణామం. ఆయన అంటే అందువల్ల పొత్తులు పెట్టుకోవడం అనేది బలము బలహీనతల సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ సిపిఐతో పొత్తు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ బలహీనపడిందా? బలం ఉన్నదా? బీఆర్ఎస్ ఏకాకిగా పోయింది, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. మరి బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గెలిచింది కదా సిపిఐతో పొత్తు పెట్టుకొని. ఏకాకిగా పోటీ చేసిన బీజేపీ గెలవలేదు కదా. అందువల్ల ఇప్పుడు మీకు స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్ కూడా లేదు కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బలం ఉంటే పొత్తులు ఎందుకు అన్న స్టేట్మెంట్కు జస్టిఫై చేసే ఎవిడెన్స్ చేసేది ఎక్కడా మీకు ప్రాతిపదికే తెలియదు. అయితే జనరల్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నప్పుడే గెలిచాడు. దట్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ కోయిన్సిడెన్స్. అంటే చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్న గెలవడము, పొత్తులు పెట్టుకోకపోయినప్పుడు ఓడిపోవడం, దట్ ఈజ్ మోర్ ఎ స్టాటిస్టికల్ కోయిన్సిడెన్స్ తప్ప ఎవిడెన్స్ కాదు. సో అందువల్ల పొత్తులు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం పైన గెలవడము ఓడడం ఉండదు. 2004లో రాజశేఖర్ నాయకత్వంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. అప్పుడు టీడీపీదే అన్నది బలం ఉంటే ఇంతమందితో పొత్తు ఎందుకని. కానీ ఏమైంది? బలం ఉన్నట్లే నిరూపించబడి గెలిచాడు కదా. 2009లో మళ్ళీ టీడీపీ కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నది బలం ఉంటే మీరు పొత్తులు పెట్టుకున్నారని. పొత్తులు పెట్టుకున్నారు కానీ ఏమైంది? ఓడిపోయారు కదా. అంటే మన రాష్ట్రంలోని తెలుగు గడ్డపైనే అందులో రాజశేఖర్ రెడ్డి అనుభవంలోనే, మళ్ళీ వేరే అనుభవం అయితే సజ్జల గారు తెలిసిన పట్టించుకోకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరాధ్య దైవమైన రాజశేఖర్ రెడ్డి జీవిత అనుభవంలోనే పొత్తులు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గెలిచాడు, పొత్తులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా గెలిచాడని రూలే లేదు. సో 2014లో పొత్తులు పెట్టుకొని గెలవచ్చు, 2019లో ఓడిపోవచ్చు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2009లో పొత్తు పెట్టుకున్నా గెలవలేదు కదా. సో అందువల్ల పొత్తులు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం పైన ఎన్నికల్లో గెలుపు ఓటంలో ఆధారపడవు. తమకు బలమున్నా కూడా పొత్తులు పెట్టుకుంటారు. అప్పుడు ఎన్డీఏకు 2014 నుంచి 14 బీజేపీకి సొంతగా బలం ఉంది, అయినా మిత్రపక్షాల మంత్రి పదవులు ఇవ్వడం లేదా? 2019లో కూడా సొంతగా బలం ఉంది, అయినా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇస్తున్నారు కదా, బలమున్నా ఇస్తున్నారు కదా. అందువల్ల సంకీర్ణ రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కావచ్చు, తాము మరింతగా బలపడడానికి కావచ్చు, వివిధ కారణాల రీత్యా పొత్తులు పెట్టుకుంటారు. బలం ఉన్నా లేకపోయినా పొత్తులు పెట్టుకుంటారు. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడాన్ని, కలిసే ప్రయత్నం చేయడాన్ని రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారట సార్. ఇప్పటికీ చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో భారతీయ జనతా పార్టీ కూడా అలయన్స్లోకి వస్తే వాళ్ళకి సీట్లు రావనే ఉద్దేశంతో కొంతమంది అపోజ్ చేశారట, కొంతమంది స్వాగతించలేదట, కొంతమంది ఇది చేస్తే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారట సార్. రాష్ట్రం కోసమే నేను ఇదంతా చేస్తూ ఉన్నాను అని చెప్పి. రాష్ట్రం కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం కోసం. ఇందులో రాష్ట్రానికి ఏముంది? ఇప్పుడు రాష్ట్రానికి ఏముందో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. ఏం ప్రత్యేక హోదా ఇస్తానన్నాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలన్నాడా? లేదు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో ఇస్తానన్నాడా? లేదు విజయవాడ వైజాగ్ మెట్రోలకు సహాయం చేస్తానన్నాడా? ఏమైంది? మీకు కడపలో స్టీల్ ప్లాంట్ వెంటనే వస్తుందన్నాడా? పోలవరం 2 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడా? పోలవరం నిర్వాసితుల బాధ్యత మేమే చూసుకుంటామని హోంమంత్రి చెప్పాడా? ఎందుకంటే నిర్వాసితుల శాఖ కూడా హోంశాఖ పరిధిలోనే ఉంటుంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని గ్యారంటీ ఇచ్చాడా? సో మీకు వెనుకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్రలోని జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు భారీగా నిధులు ఇస్తాం, విభజన చట్టంలో ఉన్నట్లు మౌలిక వసతుల నిర్మాణానికి 50 కోట్లు ఇచ్చి చేతులు చూపుతామని అన్నాడా? ఆంధ్రప్రదేశ్లో కేంద్రం నిర్మించినటువంటి విద్యా సంస్థల్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి భారీగా నడుపుతామని అన్నాడా?
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భారీగా పరిశ్రమలు రావడానికి సహకరిస్తామని చెప్పాడా? ఏం చెప్పాడు నాకు రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏం చెప్పాడో చెప్పితే అప్పుడు రాష్ట్రం కొరకు అవుతుంది. సో రాష్ట్రం కొరకు ఏమున్నది దీనిలో? రాష్ట్రం కొరకు అయితే ఎందుకు విడిపోయారు 2018లో? మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు లేవా? ఇప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఒక్కటే అని ప్రజల్ని భ్రమపడవు అని చెప్తే ఎందుకు భ్రమపడతారండి? రాజకీయ నాయకులు చాలామంది అదే చేస్తారు. కేసీఆర్ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాలు ఒక్కటే, చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఒక్కటే, నరేంద్ర మోడీ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఏపీ ప్రయోజనాలు ఒకటే. ఇది రాజకీయ నాయకులు మనకు కల్పించే భ్రమలు. రాష్ట్రం వేరు, నాయకుడు వేరు, రాష్ట్రం వేరు, పార్టీ వేరు. సో మీ పార్టీ రాజకీయ అవసరాల కొరకు భయంతోనో భక్తితోనో బీజేపీతో కలుస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా బీజేపీకి ఎంత ఓటింగ్ ఇచ్చింది? 2% ఇచ్చింది. వాళ్ళు లాస్ట్ టైం వచ్చింది 1%. అంటే 100% బీజేపీ పెరుగుతోంది. మామూలు విషయం కాదు, 100% పెరుగుతుంది. సో బీజేపీ ఓటింగ్ 100% ఆంధ్రప్రదేశ్లో పెరగబోతుంది. అందుకొరకు కలిసామని చెప్పండి, పని అయిపోతుంది కదా. సో అందువల్ల ఇందులో పొలిటికల్ జస్టిఫికేషన్ లేదు. ఇట్ ఇస్ అ మోర్ డెస్పరేషన్. సో మోడీ సహకారం లేకుండా జగన్ ఎదుర్కోలేము. మోడీ సహకారం అంటే మనకు అందరికీ తెలుసు, అన్ని రకాల సహకారం. ఒక్కటి మాత్రం గ్యారంటీ, ఎన్ని రకాల సహకారమో నేను చెప్పను, చెప్పకూడదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఓటర్ల సహకారం కొరకైతే కాదు. ఎందుకంటే బీజేపీతో కలిసి వచ్చే అదనంగా ఓట్లు ఏమీ లేవు. ఏమనంటే పొయ్యే ఓట్లే తప్ప. సో అందువల్ల పొయ్యే ఓట్లు ఉన్న పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఎట్లా? అది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. సో మోడీతో పెట్టుకుంటే హేమంత్ సోరెన్ ఏమవుతున్నాడు, మోడీతో పెట్టుకుంటే మనీష్ సిసోడియా ఎక్కడున్నాడు, మోడీతో పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? సో మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పటికీ బెయిల్ లేక భార్య అనారోగ్యంతో ఉన్నా కూడా 2 గంటల బెయిల్లో భార్యను చూసే పరిస్థితి. హేమంత్ సోరెన్కు బెయిల్ లేదు. మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూస్తున్నాం. మోడీతో ఫ్రెండ్లీగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి 10 ఏళ్ళైనా బెయిల్ మీద ఉన్నాడు కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కూడా జైలుకు పోవడానికి అవకాశమే లేదు. ఇక మోడీతో కలిసి ఉంటే, మోడీతో కలిసి ఉన్న ఈటల రాజేందర్ను కేసీఆర్ ఏమైనా చేశాడా? మీరు చూడండి, ఆ రోజు ఈటల రాజేందర్ బయటకు వచ్చిన రోజు వెంటనే 5 గంటలకే కలెక్టర్ రాజేందర్ భూములపైకి కలెక్టర్ అని మనం తెల్లరి పేపర్లు చూసాం. చూడండి, భూములు ఆక్రమించారన్నారు. ఎంత జరిగింది? మరి ఈటల రాజేందర్కు బీజేపీలో ఏరిండి ఏమైనా అయిందా ఎక్కడన్నా? సో అందువల్ల అజిత్ పవార్ 70,000 కోట్లు తిన్నాడని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్పాడు. ఆయన తీసుకొని ఇప్పుడు ఆర్థిక మంత్రి చేయలేదు, ఆయన జైల్లో ఉన్నాడా? సో ఇది అన్ని కళ్ళ ముందు జరుగుతున్నది కనుక ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కొరకు, తన పార్టీ ప్రయోజనాల కొరకు, ఒక రకంగా చెప్పాలంటే సొంత ప్రయోజనాలే, పార్టీ ప్రయోజనాలు కూడా కొంత నష్టం జరగచ్చు. సో తన సొంత ప్రయోజనాల కొరకు చేరుతున్నాడు బీజేపీతో. ఇందులో రాష్ట్రం ఎక్కడిది, ప్రజలు ఎక్కడిది? రైట్ సార్. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని చాలా పెద్ద హైలైట్ చేసింది సార్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఢిల్లీలో వాలిన జగన్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. సో అమిత్ షా పిలుపు కోసం జగన్ నిరీక్షణ చేస్తూ ఉన్నారు. బాబుతో భారతీయ జనతా పార్టీ చర్చలు జరిపిన మరుసటి రోజు అక్కడికి హడావుడిగా వెళ్ళిపోయారు, ఎక్కడ పొత్తు ఫిక్స్ అయిపోతుందో అని చెప్పేసి. సో ఈ అంటే ఒక సీఎం ఢిల్లీకి వెళ్ళడాన్ని ఈ రకంగా వార్త వేయడాన్ని ఈ రకంగా చూడాలి. అంటే వార్తలు వేయడం మనందరికీ తెలిసిందే కదా. మీడియా కూడా రాజకీయ పార్టీలకు అనుబంధ పత్రికలుగా, అనుబంధ ఛానల్స్గా మారిపోయాయి. దాంట్లో ఏమీ ఆశ్చర్యమే లేదు. రోజు మీరు కంటెంట్ చూస్తే మనకే అర్థమవుతాయి కదా. 2 పత్రికలు ముందు పెట్టుకొని చూడండి, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఏమీ రహస్యము లేదు, దపరికము లేదు, ఎవరైనా చెప్పుకున్నారు. సో వెళ్ళినా వాళ్ళినా అనే తేడా ఉంటుంది. సో వెళ్ళడము ఒకరికైతే వాళ్ళడం ఇంకొకరికి అవుతుంది. అందుకని ఆ భాష కానీ వార్తను హైలైట్ చేసే పద్ధతి కానీ కంప్లీట్లీ పాక్షిక మీడియా. తెలుగు మీడియా పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టిజాన్ మీడియా, వాళ్ళ పార్టీ పత్రికలు పార్టీ ఛానల్ అని చెప్పినా చెప్పకపోయినా, అందువల్ల దాని గురించి పక్కన పెడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా, చేస్తాడా? ఈ 2 క్వశ్చన్లు కదా. చేస్తాడా అంటే ప్రయత్నం అయితే చేస్తాడు. చివరి నిమిషం వరకు టీడీపీ జనసేన కలవకూడదని, టీడీపీ జనసేనతో బీజేపీ కలవకూడదని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, ఏ కారణం చేతైతే పవన్ కళ్యాణ్ పొత్తులు కావాలన్నాడో అదే కారణంతో ఆ పొత్తులు వద్దని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆ కారణం ఏంది? ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ.
అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు కావాలంటున్నాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలాలని జగన్ ఆ పొత్తును కాదనుకుంటాడు. ఇందులో అనుమానమే ఉన్నది. సో అందువల్ల బలం ఉంటే పొత్తులు పెట్టుకుంటారా అని అడుగుతున్నారు. సో పొత్తుల వల్ల బలం పెరుగుతుందన్న అనుమానంతోనే పొత్తులు వాళ్ళ మధ్య పొత్తులు కుదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ప్రయత్నం అయితే చేస్తారు. అందులో కనీసం జనసేన టీడీపీ కలవకుండా మొదలు ప్రయత్నం చేశారు. అయినా టీడీపీ జనసేన బంధం ఫెవికాల్ బంధం అయిపోయింది. దానికి ఇక ఎవరు 95% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనీసం బీజేపీ కూడా చేరకూడదు అనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుకి అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటున్నాడు? జగన్తో పోరాటం సులభమవుతుందని కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దంటాడు? తనతో పోరాటం చంద్రబాబు నాయుడు సులభం కాకూడదని కోరుకుంటాడు. సో అందువల్ల వ్యవస్థలు మనం చూస్తాం కదా, ఎన్నికల సంఘం చూసాం కదా, క్లాసిక్ ఎగ్జాంపుల్. బీజేపీతో ఫ్రెండ్లీ ఉంటే ఆ వర్గం చీలిక వర్గమే, అదే అసలు పార్టీ. సో మిగతా రెండవ పార్టీ అసలు పార్టీ కానే కాదు. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కాదు, శరద్ పవార్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ పార్టీ. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్న వ్యవహారం అది. అందువల్ల వైసీపీ ఏంటంటే టీడీపీని దెబ్బతీయాలి అంటే పక్కన బీజేపీ ఉండకూడదు, జనసేన ఉండకూడదు కోరుకుంటుంది. అందువల్ల చేస్తుందా ప్రయత్నము అంటే చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. మరి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి కోరినట్లు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోదు. జగన్మోహన్ రెడ్డి కాదు, పురంధేశ్వరి కోరినట్టు కూడా డిసిషన్ తీసుకోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులకు కోరినట్టు బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందా? అదే తీసుకుంటే బండి సంజయ్ ఎందుకు డ్రాప్ చేస్తారు? మీరు రాష్ట్ర బీజేపీలో ఆ రోజు కనుక అడిగితే కొత్తగా వచ్చిన ఇతర పార్టీ నుంచి వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయిన నేతలు మినహా బీజేపీ కోర్ మొత్తం మీకు బండి సంజయ్ ఉండాలని 60-70% కోరుకున్నారు. అఫ్కోర్స్ కొంతమంది పాత బీజేపీ నేతలకు కూడా బండి సంజయ్ అంటే పడదు. కానీ బీజేపీ ఓటర్లు, కార్యకర్తలు, శ్రేణులు మాత్రం ఏకోన్ముఖంగా బండి సంజయ్ ఉండాలని కోరుకున్నారు. అయినా జాతీయ నాయకత్వం పక్కకు పెట్టలేదా? సో అందువల్ల జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ సొంత రాష్ట్ర యూనిట్ల మాటే వినదు. తనకు రాజకీయ వ్యూహంగా ఏదో ఎలా కరెక్ట్ అనుకుంటారు. ఇక్కడ ఆ పార్టీ యొక్క స్వభావమే కేంద్రీకృత స్వభావం. మీరు బీజేపీ ఫౌండర్స్ అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి రచనలు కూడా చూడండి. వారు నమ్మేది, విశ్వసించేది కేంద్రీకృత దేశము, కేంద్రీకృత ప్రజాస్వామ్యము, కేంద్రీకృత రాజకీయ వ్యవస్థను వాళ్ళు కోరుకుంటారు. అందుకే రాష్ట్రాలకు అధికారాలు ఉండొద్దని కోరుకుంటారు. సో అది వారి ఐడియాలజికల్ పొజిషన్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తే బీజేపీ జాతీయ నాయకత్వం ఎందుకంటారు? వాళ్ళు తలపండిన నాయకత్వం, దేశంలో ముచ్చటగా 3వసారి గెలవడానికి సిద్ధపడుతున్న నాయకత్వం, దేశంలో అపూర్వమైన రాజకీయ విజయాలు సాధించిన నాయకత్వం. ఆ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంటదా? మోడీ, అమిత్ షా నాయకత్వం మామూలు నాయకత్వం కాదు కదా. సో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తనదే పై చేయించుకోగలిగే స్థాయి ఉన్న నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఉంటారా? వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పెరగటానికి ఏ విధానం ఉపయోగపడుతుందో ఆ విధానం ఉంటుంది. అందులో ఇంతకు మించిన అవకాశం కూడా బీజేపీకి ఉండదు. చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు, ఎక్కడంటే అక్కడ, మీరు ఎట్లంటే అట్లా అని బ్లాంక్ చెక్కులు ఒక 3-4 రాసి అమిత్ షా చేతిలో 2, జేపీ నడ్డా చేతిలో 2, ఇంకో 4 మోడీ చేతిలో కూడా ఇవ్వమని వాళ్ళకే ఇచ్చి వస్తున్నట్లుగా ఇక అభ్యంతరం ఏముంటుంది? ఇక ఆ చెక్కులు ఏదో వాళ్ళు ఏమైనా రాసుకునే అవకాశం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ చెక్కులు పడేయండి అని పడేస్తాడు డస్ట్బిన్లా? ప్రాక్టికల్గా సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి ఏం చెక్కు ఇవ్వగలడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చెక్కులు ఎవరైనా ఇవ్వగలుగుతారు కదా వాళ్ళకు. సో జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వడు కదా. ఓకే, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు ఉంటారు, ఇప్పుడైనా ఉంటారు. రేపు ఈ ఎన్నికల తర్వాత టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత అయినా వైసీపీ బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే మీరు చూడండి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం, బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నంత కాలం ఆ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పోరాడాడు. సిబిఐ, ఈడీ కేసులు ఆయన మీద ఉన్నంత కాలం జరగదు. మీరు చూడండి, అసలు 80% జరగదు. సో అందువల్ల కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బలం, సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది. టీడీపీతో పెట్టుకుని అందులో ఇప్పుడు ఇండియా టుడే, సీ ఓటర్ లాంటి సర్వేలు మెజారిటీ ఎంపీ సీట్లు టీడీపీకి వస్తాయన్న అనుకున్న తర్వాత ఇక తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవడానికి బీజేపీ ముందుకు వస్తుంది తప్ప జగన్ చెప్పినట్టు ఏంటదా? రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి. సో ఒంటరి పోటీ
అంటే ఇక్కడ పవన్ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైపోయింది కదా. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు, అందులో కొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 119 సీట్లో బలమైన అభ్యర్థులు కూడా ఉండరు. పార్లమెంట్కి వచ్చేవరకు ఉండేవే 17 సీట్లు. ఆ 17 సీట్లలో జనసేనకి ఇవ్వడానికి స్కోప్ లేదు. టీడీపీకి వాస్తవంగా బలం ఉంది, కంపారిటివ్లీ టీడీపీకి ఓటు ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసిన తెలంగాణలో టీడీపీతో కలవరు అన్నది క్వశ్చన్. జనసేనతో పొత్తున్నదని తేలిపోయింది. ఎందుకంటే జనసేనకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చూశాక బీజేపీ ఎందుకని లోక్సభ సీట్లు ఇస్తుంది. సో అందువల్ల ఇచ్చే అవకాశం తెలుగుదేశంతో కలిస్తే ఉంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీ బీజేపీ బలం ఓవర్లాప్ అవుతుంది. ఉదాహరణకు మీకు మల్కాజ్గిరి సీట్ ఉందనుకోండి, బీజేపీ కూడా తన బలం ఉందని భావిస్తుంది, టీడీపీ కూడా బలం ఉందని భావిస్తుంది. ఎందుకంటే 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో ఆ సీట్లో టీడీపీ అభ్యర్థిని మల్లారెడ్డి గెలిచాడు. సో అలాగే ఇట్లా కొన్ని సీట్లలో టీడీపీకి సాంప్రదాయంగా బలం ఉంటుంది, కొంత బలం లేని సీట్లు ఉన్నాయి. ఖమ్మం ఉంది, ఖమ్మంలో బీజేపీకి ఏమీ బలం ఉండదు, ఏమనంటే టీడీపీకే ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిస్తే వాస్తవంగా ఖమ్మంలో కాంగ్రెస్కు నష్టం. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం ఓపెన్గానే కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. అది తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కృతజ్ఞతలు చెప్పాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు, ఇదంతా బహిరంగమే కదా. సో అందువల్ల వాస్తవానికి తెలుగుదేశంతో కలవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ రావాలి. వచ్చింది కూడా 2014లో 15 సీట్లు టీడీపీకి వస్తే 5 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ అప్పటి రాజకీయం ఇప్పుడుందా? ఎందుకంటే తెలంగాణ అస్తిత్వవాద ప్రభావంతో ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులందరూ ఇక్కడ బలహీనపడ్డారు. ఎంత అభిమానం ఉన్నా, ఆ పార్టీలకు ఎంత బలం ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా ఇవాళ వైసీపీ లేదు. టీడీపీ 15 లోక్సభ అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు 2014లో గెలుచుకున్నా టీడీపీ లేదు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా షర్మిలకు ఏమీ గిట్టుబాటు లేదు ఇక్కడ. సో అందువల్ల ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ అంతటి జనాదరణ కలిగిన నాయకుడైనా తెలంగాణలో ఏ రకమైన ప్రభావం ఇటీవల చూపెట్టలేకపోయాడు. సో ఆ రోజుల్లోనే చిరంజీవి ఆయన బలమంతా అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కనబడింది, ఇక్కడ లేదు. ఇక్కడ 1 సీటు 2 సీట్లు గెలుచుకోవడం కష్టమైపోయింది. అందువల్ల ఇవన్నీ కనబడుతున్న తర్వాత తెలుగుదేశంతో పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాభమేమో కావచ్చు, తెలంగాణలో లయబిలిటీ అవుతుందని. అయినా అసలు టీడీపీ పోటీ చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో బహుశా పోటీని చేయకపోవచ్చు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలవడం కొరకు వెంపర్లాడుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే ధైర్యము సాహసం చేస్తుందా? అందువల్ల బేషరతుగా టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది, బేషరతుగా జనసేన మద్దతు ఇస్తుంది. ఇక పొత్తు ఎక్కడిది? సో అందువల్ల ఈ మద్దతు బేషరతుగా లభిస్తుంటే పొత్తులుంటాయా? రైట్ సార్. కిషన్ రెడ్డి మరో కామెంట్ చేశారు సార్, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలంతా మా పార్టీలో జాయిన్ అయిపోండి అని చెప్పేసి. మీ పార్టీలో ఎందుకు చేయాలి? కాంగ్రెస్ కూడా ఉంది కదా, ఒకవేళ భవిష్యత్తు లేకపోతే. సో భవిష్యత్తు తెలంగాణలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా, అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల రాష్ట్రం ఒకవేళ బీఆర్ఎస్కే భవిష్యత్తు లేదని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తే చేరడానికి ఆ మొదటి ఆప్షన్ బీజేపీ కాదు, మొదటి ఆప్షన్ కాంగ్రెస్ అవుతుంది కదా. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీకి 8 సీట్లు ఉంటే కాంగ్రెస్కి 65 సీట్లు ఉన్నాయి కదా. సో అందువల్ల ఎందుకు బీజేపీలో చేరతారు? ఈవెన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్కు 10 సీట్లు ఇస్తే బీజేపీకి 4 గతంలో వస్తే ఇప్పుడు 3 ఇస్తున్నారు. అంటే 1 సీటు తగ్గుతోంది బీజేపీకి. మరి అదే నిజం. అందువల్ల బీజేపీ వైపుగా వెళ్ళాల్సిన అవసరం బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది కూడా బీఆర్ఎస్ నాయకులంతా పొలోమని రేపు పొద్దున ఒక మార్చ్ ఫాస్ట్ చేసి వేరే పార్టీకి వెళ్ళడానికి ఏమైనా సిద్ధపడి ఉన్నారా? సో అందువల్ల అంత ఆలోచించి బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఖాళీ చేసినా రెడీగా ఉంటే అప్పుడు ఎక్కడికి పోవాలని చర్చ. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా కాంగ్రెస్ ఆప్షన్ ఉంది, కొంతమంది బీజేపీకి వెళ్తే వెళ్ళొచ్చు. సో గతంలో బీజేపీ అనుభవం ఏంది? వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సో వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, మీకు విజయశాంతి, చాలా పెద్ద లిస్ట్ కదా అది వచ్చిన వాళ్ళు. మిగిలింది ఒక ఈటల మిగిలాడు, మరి శ్రద్ధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి మిగిలాడు. వీళ్ళు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఇక అందువల్ల బీజేపీకి చేరికల కమిటీ పెట్టినా ఎవరు చేరలేదు కదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అయినా కొంతమంది చేరే అవకాశం ఉంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీతో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందని చేరవచ్చు. కానీ బీఆర్ఎస్ ఏదో ఖాళీ అవుతున్నట్లు, వాళ్ళంతా పోయి బీజేపీలో చేరుతున్నట్లు,
బీజేపీకి సొంత బలం పెంచుకోవడం ఆలోచన మానేసి ఇంపోర్టెడ్ లీడర్లపైనే ఆశ పెట్టుకున్నంత కాలం ఇలాగే గందరగోళం క్యావటిక్గా బీజేపీ ఉంటుంది. రైట్ సార్.